విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు అవసరం వచ్చింది. విద్యార్థి సంస్థలు, విద్యారంగంలో పనిచేసేటువంటి విద్యార్థి సంఘాలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా వచ్చింది. ఈనాడు విచిత్రకరమైనటువంటి పరిస్థితులు విద్యారంగంలో ఏర్పడుతూ ఉన్నాయి. ఇంతవరకు ఉండేటువంటి పరిస్థితుల్లో అయితే స్కాలర్షిప్ ఉపకార వేతనాల కోసమో, లేకపోతే అవి పెంచడం కోసమో, లేకపోతే అవి రావడం కోసమో ప్రయత్నాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఉండేవాళ్ళు. అది కాకుండా ఏదైనా జనరల్ సమస్య ఉంటే దాన్ని తీసుకొని ఉద్యమం చేసేవాళ్ళు తప్ప, ఈనాడు విద్యారంగంలో విపరీతమైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉన్నది. ముఖ్యంగా స్టూడెంట్ టీచర్ రిలేషన్స్ పూర్తిగా పతనమైపోయాయి. అది విద్యార్థి ఉపాధ్యాయ రిలేషన్స్ లేకుండా విచ్చలవిడితనం పెరిగింది. తద్వారా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసినట్లయితే జుగుప్సాకరంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితులను నేను చెప్పడం కూడా నాకు కష్టంగానే ఉన్నది. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సెక్సువల్ స్కాండల్స్ ఏవైతే ఉన్నావో అన్నిటినీ కూడా నిర్మూలించడానికి విద్యార్థి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా విద్యార్థి సంఘాలు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, టోటల్ చేంజ్ రావడం కోసం విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా డ్రగ్ అడిక్షన్ చేయడం కోసం, డ్రగ్ అనేటువంటిది విద్యారంగంలో పీఠం వేసుకొని కూర్చున్నది. అది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నది కూడా విద్యార్థులే. ఈ మధ్య మెడికల్ కాలేజెస్లోనూ, ప్రొఫెషనల్ కాలేజెస్లోనూ, ఐఐటీస్, తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్లోనూ అన్నిటిలోనూ కొన్ని డ్రగ్ ఉపయోగించడం ఎక్కువైంది. దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, యాంటీ సోషల్ యాక్టివిటీస్లోనూ, బెట్టింగ్స్లోనూ, ఆటల్లోనూ, ఈ ఆన్లైన్ గేమ్స్లోనూ విద్యార్థులు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఆత్మహత్యలను కూడా పూర్తిగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విధంగా చూసినట్లయితే విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నడుం బిగించడంతో పాటు విద్యార్థి సంఘాల బాధ్యత ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ వీడియోలో ముఖ్యంగా ప్రస్తావించదలుచుకున్నాను. విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి కానీ సరైనటువంటి నాయకత్వాలు లేవు. ఇప్పుడు మనకు కావాల్సింది విద్యార్థి సంఘాలను నడిపించగలిగినటువంటి సత్తా ఉండేటువంటి, మార్గదర్శనం చేయగలిగినటువంటి విద్యార్థి నాయకుల కొరత చాలా విపరీతంగా ఉంది. కాబట్టి విద్యార్థి నాయకులు కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూ ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా విద్యారంగంలో యువకులను కాపాడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించాలి. ఈ సమస్యల పరిష్కారానికి వ్యక్తిగతమైనటువంటి రిలేషన్స్ చేస్తూ ప్రతి సంస్థలోనూ కూడా నిఘా పెట్టి ఆ సమస్యలు వెంటనే పరిష్కరించేటట్టు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొందరగా చేరేటట్టు ఒక్క ప్రభుత్వమే కాకుండా విద్యార్థి సంఘాలు కూడా కృషి చేసినట్లయితే తప్పకుండా దీన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకు రోజుల్లో మనం ఉన్నట్లయితే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లోనూ, బీసీ హాస్టల్స్లోనూ ఇటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇది సర్వసామాన్యం అయిపోతూ ఉన్నది. ఈవెన్ స్కూల్ బస్ డ్రైవర్ దగ్గర నుంచి స్కూల్ హెడ్ మాస్టర్ వరకు, ప్రిన్సిపాల్ వరకు కూడా అత్యాచారాలలో పాల్గొంటున్నారు. ఇటువంటి దాన్ని నిర్మూలించాలంటే సరైనటువంటి వ్యవస్థ మనకు అవసరం. నేను అనుకునేది ఏంటంటే విద్యార్థి సంఘంలో సరైనటువంటి నాయకత్వం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మార్పు వస్తుంది, భయం వస్తుంది, సమాజం ఒక స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ విషయంలో పూర్తిగా నిఘా ఉంచి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని, ఇటువంటివి భవిష్యత్తు తరాలకు రాకుండా చూసుకుంటుందనేటువంటి విజ్ఞప్తిని సిటిజన్స్ ఫారం తరపున నేను చేస్తున్నాను. జై హింద్, జై భారత్.